హలో అండి, అందరికీ నమస్తే. చూడండి బ్యాగ్ ఎంత బాగుందో. పాతకాలం రోజున పర్సులే ఉండేవి కాదు కదా, ఇలాంటి సంచుల్లో శుభ్రంగా నాణ్యాలన్నీ వేసుకుని లంగాకి కట్టేసుకునేవాళ్ళు అన్నమాట. లంగా బొంది కట్టేసుకుంటే ఇంకా అలా ఉండిపోయేది, ఇంకెక్కడ పోయేది కాదు. ఇప్పుడు పర్సు వచ్చినాయి కానీ అప్పుడు అలా లేవు. చూడండి దాంట్లో ఏం దాసాను నేను. వెండి కన్నా విలువైనవి, వజ్రాల కన్నా విలువైనవి ఏంటో తెలుసా? చిన్ననాటి జ్ఞాపకాలు, మా చిన్నప్పుడున్న కాయిన్స్ అన్నమాట ఇవి. ఇప్పుడున్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు ఇవి. చాలా ఆనందంగా ఉంటుందండి చూసినప్పుడు. అవి జ్ఞాపకాలు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నప్పటివి. అవి ఎన్ని కోట్లు పెట్టుకున్నా కూడా ఆ సంతోషం రాదు. చూడండి 5 పైసలు బిళ్ళ ఇది. 5 పైసలు మా చిన్నప్పుడు. నాకు రూపాయి పైసలు ఏం గుర్తులేవు కానీ ఇది మాత్రం తెలుసండి నాకు. 5 పైసలు బిళ్ళలు ఉండేవి. తెల్లగా ఉంటాయండి, అప్పుడు అన్నీ కూడా తెల్లగా ఉండేవి. చూసారా? 5 పైసలు బిళ్ళ, 10 పైసలు బిళ్ళ, 20 పైసలు బిళ్ళలు. మా చిన్నప్పుడు ఇవే డబ్బులు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో కూడా కదా. చాలా తేలిగ్గా ఉండేయండి, అసలు చేతిలో బరువు కూడా అనిపించేవి కాదు ఇవి. ఇప్పుడైతే కొంచెం బరువు అనిపిస్తున్నాయి కానీ అసలు తేలికలాగా ఉండేవి అనమాట. మా చిన్నప్పుడు వీటితో ఎన్ని కొనుక్కునే వాళ్ళం తెలుసా? చాలా వచ్చేయండి మా చిన్నప్పుడు. వీటితో కొనుక్కుంటే కనుక పావలా 25 పైసలు. ఇది కూడా తెలీదు చాలామందికి. ఇప్పుడు పిల్లలకైతే అసలు ఏం తెలియదు. చూడండి రాగిది, మా అమ్మమ్మ వాళ్ళు కాలంలో వాడేది అనమాట. నాకు బాగా చిన్నప్పుడు ఇది తెలుసు నాకు. ఎలా అంటే నేను వాడకం అయితే తెలియదు కానీ నాకు ఏమైనా ప్రయాణాలు వెళ్ళినప్పుడు నదులు కానీ ఏమన్నా వచ్చినప్పుడు వాటిలో వేసేవాళ్ళండి ఈ నాణాలు. రాగి నీళ్ళల్లో వేసేవాళ్ళు మా చిన్నప్పుడు. అది మాత్రం నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆ నీళ్ళు తాగితే మంచిదని ఏమో కానీ పెద్దవాళ్ళు పెట్టింది ఏదైనా మంచిదే. మంచి ఆలోచనతో చేసేవాళ్ళు వాళ్ళు. రాగి బళ్ళన్నీ అప్పుడు ఉండేవి. అవి నీళ్ళలో వేసి వెళ్తూ ఉండేవాళ్ళం ప్రయాణం చేసినప్పుడు. ఫస్ట్లో రాగి బిళ్ళలు నాకు తెలిసి. తర్వాత ఈ తెల్లవి 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా. కాగితాలు ఏం దాయలేదండి, నాణ్యాలు మాత్రం దాసాను. ఇచ్చిన 10 రూపాయల బిళ్ళలు ఇవి కూడా ఆగిపోయినాయి. వచ్చినాయి కానీ ఇంకా ఆపేశారు వీటిని. చూసారా? ఇవన్నీ ఇలా దాచుకుంటే మనకు జ్ఞాపకాలుగా గుర్తుంటాయండి. మన తర్వాత పిల్లలకు చూపించవచ్చు వీటిని. అమ్మ ఊరు వెళ్తా డబ్బులు ఇచ్చిందంటే ఇంకా పండగ అనమాట. అన్ని పండగలు కలిపి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉండేదో అలా ఉండేది అప్పట్లో. ఆ చిన్న రోజుల్లో ఎన్ని వచ్చాయంటే వీటిలో తాటి చేపలు. మా చిన్నప్పుడు తినేవి తాటి చేపలు. స్ట్రాంగ్ బిళ్ళలు పెద్ద పెద్దగా ఉండేవి, చాలా స్ట్రాంగ్గా ఉండేవి అన్నమాట. పెప్పర్మెంట్లో మంచి పవర్గా ఉండేది, బాగుండేది స్ట్రాంగ్ బిళ్ళలు కూడా. తర్వాత ఆరెంజ్ తొనలు ఉండేవి. చిన్న చిన్న మామిడికాయలు అమ్మేవాళ్ళు, తేగలు. అసలు అవన్నీ భలేగా ఉండేయండి. ఆ రోజులే వేరు. ఆ రోజులు మళ్ళీ రావు. జ్ఞాపకం చేసుకుంటా ఆనందించడం తప్ప. కానీ ఆ రోజులే బాగుంటాయండి. ఇప్పుడున్న వాళ్ళకి ముందున్న రోజులు మంచి, గడిచిపోయిన రోజులు మంచి. ముందున్న ఏవి కూడా మంచివి కాదండి. గడిచిపోయిన రోజులు చాలా మంచి. ఇప్పుడున్న 5 రూపాయల బిళ్ళలు చూసారా? ఒకటేమో ఎత్తడి, ఒకటేమో స్టీల్లో ఉంది, ఇంకోటి ఉంటుంది బండది. అది కొంచెం తెల్ల కలర్లో ఉంటుంది అన్నమాట. ఇవి 3 రంగులు. 5 రూపాయలని ఇన్ని రకాలు, 3 రకాల 5 రూపాయల బిళ్ళలు చూసారు ఎలా ఉన్నాయో. ఇవన్నీ దాచుకోవాలి మనం. దాచుకుంటే మన తర్వాత పిల్లలకు చూపించవచ్చు. ఇక ముందు ఇవేమీ కూడా కనిపించవు కదా మనకి. మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఇంకా డబ్బులు అంటే కళ్ళ కనిపించవు. ఇంకా రూపాయలు లేవు, కాగితాలు లేవు, ఏమి ఉండవు ఇంకా మన దగ్గర. మొత్తం ఆన్లైన్లో చేసుకోవటం. మొత్తం ఫోన్లో బ్యాంకింగ్ ఫోన్లోంచి అన్నిట్లో ఇంకా ఫోన్ తప్ప ఇంకేం ఉండదు. ముందు తరానికి డబ్బులు కూడా తెలియవు అనమాట. అలా అయిపోద్ది. దాన్ని జాగ్రత్త చేసుకోండి. వీటితో మధుర జ్ఞాపకం చేసుకుంటాం ఉండొచ్చు అప్పుడప్పుడు. ఎంతమంది తెలుసు నా కామెంట్లో కూడా చెప్పండి. కొంచెం మీ జ్ఞాపకాలు ఏమైనా ఉండగానే పంచుకోవచ్చు.
5 పైసల బిళ్ళల కాడి నుంచి ఎంతమంది తెలిస్తే అయితే చెప్పండి కొంచెం. చూసారా, ఇవి రూపాయి బిళ్ళలు అన్నమాట. ఇవి 3 రకాలు. ఒక్క కాయిన్ని ఇది 2 రూపాయల బిళ్ళ. నేను 2 రూపాయల బిళ్ళ కొంచెం పాలక వాడతానండి, అవి అయిపోయినాయి, ఒకటి మిగిలింది. సరే, ఇన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడే 3-4 రకాల కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ 5 పైసల బిళ్ళ మాత్రం 1986, 84 అప్పటి నుంచి ఉన్నాయండి. ఆ రాగి బిళ్ళ ఎప్పుడైతే మాత్రం అదైతే కనబట్టలేదు. రాగి బిళ్ళ ఇంకా 70, 60కి వెళ్ళిపోయి ఉంటుంది అది. సరే, ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్నాను అనమాట. ఇలాగా ఇది చూసినప్పుడు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేసినాయి. ఇలా దాచుకోండి చక్కగా. ఇప్పుడున్న వాళ్ళని దాచుకోండి, తర్వాత తరానికి చూపించుకోవచ్చు. మా చిన్నప్పుడు ఇలా ఉన్నాయి, వీటితో వాడుకున్నాము అని చెప్పి చెప్పుకోవడానికి మనకి ఉంటుందన్నమాట జ్ఞాపకంగా. చూడండి ఎలా ఉందో, పాత పడిపోయింది మా బిళ్ళ. అసలు ఇదేంటో కూడా అర్థం కానట్లా ఉంది, మొత్తం అరిగిపోయినట్టు అయిపోయింది. చూసారా, మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇది కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఈ కాయిన్స్ తెలియని వాళ్ళకి కొంచెం పంపించండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. పాతవి ఎలా ఉండేవి అన్నీ కొంచెం జ్ఞాపకం చేసుకుంటారు. చూసారు రాగి బిళ్ళ, ఈ మాత్రం నాకు చిన్నప్పుడు మాత్రం బాగా గుర్తండి. నీళ్ళ వేయటం మాత్రం, అప్పుడు నదుల నీళ్ళుగా తాగేవాళ్ళు, ఫిల్టర్లు ఏమున్నాయండి, వేడి చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉండేవి కాదు. అప్పుడు అన్నీ నదులు కాబట్టి నీళ్ళల్లో వేసేవాళ్ళు అన్నమాట కాయిన్స్ తీసుకెళ్ళి. చక్కగా మంచి రాగి నీళ్ళు తాగితే మంచిదని చెప్పి అలా చేసేవాళ్ళు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.